మొదటి నుంచి కూడా పవన్కు వర్మకు పెద్దగా పడనట్టే ఉండే కదా. సరే చంద్రబాబు చెప్పిండనో లేకపోతే పొత్తు కాబట్టి తప్పదనో పిఠాపురం టికెట్ను పవన్కు ఇడిచిపెట్టిండు వర్మ. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కూటమి సర్కార్ వచ్చింది, పవన్ డిప్యూటీ సీఎం కూడా అయిండు. అయితే ఇప్పుడు ఇంకా వర్మకు పవన్కు దూరం పెరుగుతున్నట్టే అనిపిస్తున్నది. పిఠాపురం టికెట్ పవన్ కు కేటాయించుడుతోని ఫైర్ ది ఫైర్ అయిన వర్మ తర్వాత కాంప్రమైజ్ అయి కామ్గా ఉన్నాడు. పవన్ తోని ప్రచారం చేసి గెలిపించిండు కూడా. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి పిఠాపురంలో జనసేన వాళ్ళదే నడుస్తున్నట్టు కొడుతున్నది. వర్మను పట్టించుకున్నట్టు పెద్ద కనబడతలేదు. ఆ నడుమ లొల్లులు కూడా ఈ వర్మకార అద్దాలు కూడా పలగొట్టిండ్రా. ఇక అప్పటి సంది డిసైడ్ అయినట్టున్నాడు వర్మ. అందుకే ఆయన తొవ్వలు ఆయన చంద్రబాబు పేరు చెప్పుకుంటా ముందుకు పోతుండే తప్ప పవన్ పేరైతే పత్తకు తీస్తలేడు. మీదికెళ్ళి ఇంకో ఇట్లా సెటైర్లు కూడా వేస్తున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నరా, చంద్రబాబుకు సైనికుడిని, పిఠాపురం లోకల్ నాది, ప్రజల కష్టాలు రోజు తెలుసుకుంటా, ఎవలో వస్తే నా హవా ఏం తగ్గది అని పవన్ పేరు తీయకుండానే ఇట్లా మాట్లాడిండు. ఎందుకంటే వర్మకు చెక్ పెట్టేతందుకే వైసీపీ నుంచి పెండెం దొరబాబును జనసేనలోకి తీసుకుంటున్నారు అనే వార్తలు వినొస్తున్నాయి. కాబట్టి వర్మ ఇట్లా మాట్లాడిండు అని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వర్మ సారు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అని గట్టిగానే మాట్లాడిండు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరుతుంది. ఎక్కువ ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. ఎక్కేటప్పుడేమో హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చోట ఎక్కేటప్పుడేమో మట్టి మాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా, ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. చూస్తుంటే పవన్ వర్మ నడుమ పంచది పెద్దగానే నడుస్తున్నట్టున్నది, బయటికి తెలుస్తలేదు అంతే. ఇప్పుడు వర్మ మాట్లాడుతోని ఆయనతో బయటపడ్డది.